పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలకు కూడా స్ఫూర్తిదాయకమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించారు ఆయన. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. విగ్రహం కూడా భావితరాలకు వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం చంద్రబాబుకు, అలాగే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు కూడా రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరియు ప్రాణత్యాగం. ఆయన జీవితమే నిరంతరం ఒక ఉద్యమంగా కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత స్వాతంత్ర సమరంలో ఆయన ఓ అచంచలమైనటువంటి యోధుడు. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్లో ఎంతో చైతన్యం నింపారు. హరిజనోద్ధరణ కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం, ఖాదీ ప్రచారం కోసం, మద్యపాన నిర్మూలన కోసం, పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం కూడా అసామాన్యమైనదని గుర్తు చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. చివరికి ప్రాణత్యాగం చేసి దేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు కూడా మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆశయం, ఆయన ప్రాణత్యాగం వల్లే అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆత్మగౌరవంతో బ్రతికేలా మనకంటూ ఒక తెలుగు రాష్ట్రాన్ని మనమందరం సాధించుకున్నాం.